నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే రాజకీయాల్లో కొన్ని సంఘటనలు చాలా సరదాగా ఉంటాయి, కానీ వాటి పర్యవసనాలు మాత్రం మామూలుగా ఉండవు. రాజకీయాల్లో తీవ్రమైన విమర్శలు, ప్రతి విమర్శలతో నిత్యం వార్తల్లో నిలిచే నేతలు ఒక్కోసారి ఆశ్చర్యకరంగా ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు. అలాంటి అరుదైన ఆసక్తికరమైన దృశ్యం విజయవాడలో కనిపించింది. వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఒకే వేదిక పైన ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించుకున్న తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో అప్పటికే వేదికపై ఆసీనులై ఉన్న బొత్స సత్యనారాయణ షర్మిల రాకను గమనించారు. ఆమె వస్తున్న వెంటనే ఆయన గౌరవ సూచకంగా తన సీటు నుంచి లేచి నిలబడ్డారు. అంతేకాదు, రామ్మ ఇక్కడ కూర్చో అంటూ ఎంతో ఆప్యాయంగా తన పక్కనే ఉన్న కుర్చీని చూపించి ఆహ్వానించారు. బొత్స చూపించిన గౌరవానికి షర్మిల కూడా అంతే మర్యాదగా స్పందించారు. ఆయన పక్కనే కూర్చుని బొత్సతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కూడా కాసేపు ముచ్చటించారు. సమావేశం ముగిసిన అనంతరం అక్కడి నుంచి వెళుతూ బొత్స సత్యనారాయణకు నమస్కరించారు. అన్నా వెళ్ళొస్తానంటూ ఆయన వద్ద సెలవు తీసుకోవటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి ప్రజా సమస్యపైన జరిగిన సమావేశంలో ఇరువురు నేతలు ప్రదర్శించిన హుందాతనం పలువురిని ఆకట్టుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇదే సన్నివేశం వైసీపీ అధినేత జగన్కి మాత్రం అస్సలు నచ్చలేదట. తనతో వైరం పెంచుకుంటున్న షర్మిలతో అంత సరదాగా ఉండడం జగన్కి పుండి మీద కారం చెల్లినట్టయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల తన అన్నని కూడా చూడకుండా తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. అన్నా చెల్లెల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్న సమయంలో జగన్ పాపం పుణ్యం కూడా చూడకుండా సోషల్ మీడియాలో తన చెల్లిపైన దారుణమైన కామెంట్లు పెట్టిస్తుంటారు. ఇక వారి సొంత మీడియాలో అయితే వైఎస్ షర్మిల అని కూడా ఎక్కడా రాయరు. తప్పనిసరిగా రాయాల్సి వస్తే కేవలం షర్మిల అని మాత్రమే రాస్తారు. అలాంటి పరిస్థితుల్లో బొత్స ఆమెతో మాట్లాడి మాటామంతి జరపడం జగన్కి ఏమాత్రం నచ్చటం లేదట. దీంతో బొత్స సత్యనారాయణ చేసిన ఒక చర్యతో జగన్ అగ్గి మీద గుగ్గిలలా మండిపడుతున్నారని అంటున్నారు. రోజు రోజుకు వైకాపా వెంటిలేటర్ మీద ఎగశ్వాస దిగశ్వాస పీల్చుకుంటుంది. ఉత్తరాంధ్ర నుంచి సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణ కాంగ్రెస్లో కచ్చిప్ వేసి తల్లిలాంటి కాంగ్రెస్లోకి తిరిగి రావడానికి సిద్ధం అనే సంకేతాలు ఇచ్చినట్టుగా భావిస్తున్నారు. బొత్స సత్యనారాయణ 2024 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి టీడీపీ నేత కళా వెంకట్రావు చేతిలో ఓటమి పాలయ్యారు. జగన్ దయతలచి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక కావడం, ప్రతిపక్ష నేతగా కూడా శాసనమండలిలో ఆయన హోదా పొందారు. తన సామాజిక వర్గానికి చెందిన లేళ్ల అప్పిరెడ్డిని కాదని విపక్ష నేతగా అవకాశం కల్పిస్తే బొత్స అవన్నీ మర్చిపోయి ఇలా వ్యవహరించడం జగన్కి అస్సలు ఇష్టం లేదంటున్నారు. షర్మిల నా కొడుకు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నాడని ప్రకటించగానే ఆమె కొడుకు పేరు మీద మండిపడింది వైసీపీ. ఈ విషయం తెలిసి కూడా బొత్స ఇలా వ్యవహరిస్తారని వైసీపీలో చర్చ సాగుతుంది. వైసీపీ అధిష్టానం తనను సస్పెండ్ చేయాలని కావాలనే ఇలా చేశారని వైసీపీ నాయకులు అంటున్నారు. బీపీ పెరిగినా తాడేపల్లి అధిష్టానం చర్యలు తీసుకునే ధైర్యం ఇప్పుడు చేయదు అంటున్నారు. షర్మిల బొత్స మధ్య సంభాషణ కొద్దిసేపే జరిగి ఉండొచ్చు, కానీ ఆ కొద్దిసేపు జరిగిన భేటీయే వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. సోషల్ మీడియాలో పలు ఊహాగాన సభలు జరగడానికి కూడా కారణమైంది. అందుకు కారణం లేకపోలేదు. షర్మిల వైసీపీ అధినేత స్వయానా తన సోదరుడైన జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తుంటవే కాకుండా వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడు ఎంత మాత్రం కాదని విస్పష్టంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ షర్మిలతో మాటామంతి కలపటం ఖచ్చితంగా జగన్కు నచ్చటం లేదంటున్నారు. ఆ సంగతి తెలిసి బొత్స సత్యనారాయణ షర్మిలను లేచి మరీ నిలబడి పలకరించడం కాకుండా స్వయంగా తన పక్కన ఉన్న స్థానంలో కూర్చోమని ఆహ్వానించి మరీ మంతనాలు జరపడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవటమే కాకుండా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చిలోనూ పవన్ కళ్యాణ్తో బొత్స సరదాగా మాట్లాడారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఫోటో సెక్షన్ ముగిసిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ను కలిశారు బొత్స. బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది అంటూ పవన్ బొత్సను పలకరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బొత్స సత్యనారాయణ పరస్పర కరచలనం చేసుకున్నారు. ఆ సమయంలోనే బొత్స త్వరలో జనసేనలో చేరుతున్నారన్న వార్తలు కూడా హల్చల్ చేశాయి. ఆ సందర్భంలో వైసీపీ అధినేత జగన్ బొత్సను వివరణ కోరారని వార్తలు వచ్చాయి. తాజా ఘటన నేపథ్యంలో మరోమారు బొత్స వ్యవహరించిన తీరుపైన జగన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. విజయనగరంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బొత్సను మందలించి వదిలేస్తారని కూడా చెప్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో మాత్రం బొత్స జగన్కి షాక్ ఇవ్వటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు.
ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.